భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జయశంకర్ ఎండగట్టారు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్కు హితబోధ చేస్తున్నారంటూ చురకలందించారు. దాదాపు 2 శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. వై భారత్ మ్యాటర్స్ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్ను విడుదల చేస్తూ కోల్కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుంటుందని జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో అది జరగకపోవటం వల్లే అసహనానికి లోనవుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే దుష్ప్రచారం మొదలు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. మండుటెండల్లో భారత్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ ఓ విదేశీ పత్రిక విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అంతకుముందు భారత్లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా సాగుతాయని ఆశిస్తున్నామని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఆంక్షల వంటి అంశాలపై మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో జయశంకర్ తాజాగా వాటికి ధీటైన సమాధానం ఇచ్చారు.